అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన బనకచెర్ల ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్ వల్లే బనకచెర్లకు కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ జల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హరీష్ కు కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లకు అనుమతి రాలేదని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్తో దోస్తాన చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టారని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అసలేం జరిగింది, హరీష్ ఉత్తమ్ వాదనల్లో నిజం ఎంతుంది, ఈ విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, సో బనకచెర్లకు సంబంధించి నిన్న అనుమతి వచ్చింది, తొలి అనుమతి సిడబ్ల్యూసి నుంచి అని చెప్పి హరీష్ రావు చెప్పారు. దానికి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అటువంటి అనుమతి ఏమి రాలేదు అని చెప్పి చెప్పారు. పైగా జనవరి 5వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉంది, కేసు కూడా ఫైల్ చేశాం మేము బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేంజ్ చేసుకుంది, బనకచెర్ల బదులు నల్లమల సాగర్ అంటున్నారు దాన్ని. ఇంతకుముందు గోదావరి వాటర్ను కృష్ణాకు డైవర్ట్ చేసే బదులు గోదావరి నుంచి డైరెక్ట్గా పెన్నా అనుసంధానం చేసే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే కృష్ణా అనుసంధానం చేస్తే కృష్ణా వాటర్ పైన రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా అదే రేషియోలో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అట్లా చేస్తారు అని చెప్తున్నారు. మాట్లాడదాం. వి ప్రకాష్ గారు ఉన్నారు మనతోటి. వి ప్రకాష్ గారు, సో ప్రాజెక్ట్ అనుమతి వచ్చిందా రాలేదు, ఏమైనా క్లారిటీ వచ్చిందా? నేను హరీష్ రావు నిన్న అనుమతి వచ్చిందన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో అనుమతి ఏం లేదు అంటున్నారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ లెటర్ ఒకటి వాళ్ళు రిలీజ్ చేశారు, ఎవరు మన సెంట్రల్ వాటర్ కమిషన్ తరఫున. ఆ లెటర్ ఏంటంటే ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు అది. అందులో అనేక వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్లలో ఇంటర్ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో ఏముంటుందంటే 200 టీఎంసీల వరకు తీసుకుపోవడానికి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది అనేది వాళ్ళు దాన్ని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని అనొచ్చు. బట్ అది హైడ్రాలజీ వాళ్ళు ఇవ్వాలి, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైడ్రాలజీ ఇవ్వకుండా ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. ఆ ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. అది దానికి బదులు హైడ్రాలజీ వాళ్ళు ఇచ్చినట్టే ఎంత వాటర్ తీసుకుపోవడానికి అవకాశం ఉంది అనేది మనం చెప్పొచ్చు. గతంలో పోలవరం కృష్ణా ద్వారా బనకచెర్లకు తీసుకుపోవాలని అనుకున్నప్పుడు హైడ్రాలజీ వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మేము అనాలిసిస్ చేయాలి, దీని లెక్కలు చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఎంత అవకాశం ఉందనేది. ఎందుకంటే చాలా కాలం క్రితం చేశాము, ఈ మధ్యకాలంలో తేడా వచ్చింది, కొంత ఉపయోగంలోకి వచ్చాయి కొన్ని ప్రాజెక్ట్స్, కాబట్టి ఇప్పుడు ఎంత అవైలబిలిటీ ఉంది పోలవరం దగ్గర అనేది మేము లెక్కలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడేమైందంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక అభ్యంతరం చెప్పింది, గోదావరి మీద కృష్ణాలాగా ప్రాజెక్ట్ వైజ్గా అలొకేషన్స్ అలా మెన్షన్ చేయలేదు, అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్లకు. ఈ అన్ని రాష్ట్రాలు, సంబంధిత రాష్ట్రాలు అన్నీ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్సే బచావత్ ట్రిబ్యునల్లో తీర్పులో భాగమైనాయి. అప్పుడు వెంగళరావు గారు ఉండి ఇక్కడ. సో అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలు. అందులో ఏంటంటే నికర జలాలు, మిగులు జలాలు అనే తేడా లేదు. గోదావరి వాటర్స్ అన్నారు, అంటే మిగులు జలాలు ఉంటాయి, నికర జలాలు కూడా ఉంటాయి. కాబట్టి మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పోలవరం నుంచి బనకచెర్లకు మాత్రమే వాడుకోవడానికి ఇవ్వకూడదు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ దాకా అన్ని రాష్ట్రాలకు కూడా మిగులు జలాల్లో వాటా నిర్ణయం కావాలి, మాకు కూడా మిగులు జలాల్లో భాగం కావాలి అని చెప్పి మహారాష్ట్ర సీరియస్ అబ్జెక్షన్ 2025లోనే ఫడ్నవీస్ ప్రభుత్వమే ఈ అబ్జెక్షన్ రేజ్ చేసింది. చేసినప్పుడు ఏమైందంటే ఇంటర్ స్టేట్ వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది హైడ్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎంత వాటర్ పోలవరం దగ్గర యావరేజ్గా అందుబాటులో ఉంది, అది 65% డిపెండబిలిటీ అయినా 75% డిపెండబిలిటీ అయినా ఫస్ట్ అది తేల్చాలి. అందులో ఎగువ రాష్ట్రాలకు అలొకేట్ చేసిన వాటరు వాళ్ళు అప్పుడు ఉపయోగించుకోకపోవచ్చు, కానీ తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 30 TMC ఉంది, ఇప్పటిదాకా ఉపయోగించుకోవట్లేదు, రేపు ఉపయోగించుకుంటాం మనం. ఆ 30 TMC బోంగా మన వాటా ప్రాజెక్టులకు అన్నిటికి బోంగా సీతారామ ప్రాజెక్టు దాకా ఇంకా ఎంత నీరు మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ దాటిన తర్వాతనే అది టర్మినల్ స్టేట్ అవుతుంది గోదావరికి, ఆంధ్ర. కాబట్టి పోలవరానికంటే ముందు ఎన్ని ప్రాజెక్టులు వాడుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ ఉంది, ఇంద్రావతి మీద బోధగయ ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. వాళ్ళే 300 TMC దాకా మాకు కావాలి, గతంలో మా దగ్గర నీళ్లు ఉన్నాయని చెప్పి మేము ఈ అంటే నదుల అనుసంధానానికి మేము ఒప్పుకున్నాం, మా నీళ్లను కావేరికి తీసుకుపోవడానికి ఒప్పుకున్నాం, కానీ మేము ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు తిరిగి లెటర్ ఇచ్చారు. అంటే ఇవన్నీ తేల్చకుండా హైడ్రాలజీ వాళ్ళు
నీళ్ళు ఎన్ని ఉన్నాయనేది చెప్పలేరు. ఇవి చెప్పిన తర్వాత ఇంటర్స్టేట్ వాళ్ళు ఏం చేయాలి, అన్ని రాష్ట్రాలను కూర్చోబెట్టి సిడబ్ల్యూసి పక్షాన నీళ్ళ కేటాయింపులు జరపాలి. ఏది లేకుండా చంద్రబాబు నాయుడు ఒత్తిడితోని, అంటే ఎంత ఆశ్చర్యం అంటే గోదావరికి ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో, దానికి కూడా చెప్పకుండా నల్లమల సాగర్ను మేము కృష్ణా కనెక్ట్ చేయకుండా అక్విడక్ట్స్ కట్టి తీసుకుపోతున్నాం. ఎందుకంటే కృష్ణాలో కూడా మహారాష్ట్ర వాటా అడిగింది. అప్పుడు ఏదైతే 80 టీఎంసీలల్లో ఎగువ రాష్ట్రాలకు 45, తెలంగాణకు 21, కర్ణాటకకు 14 మహారాష్ట్రకి ఇవ్వాలని డిమాండ్ చేశారో అది వాడుకుంటున్నారు వాళ్ళు. 21 + 15 14. ఈ గోదావరి 200 టీఎంసీలు తీసుకపోతే కనుక కృష్ణ ద్వారా మాకు 200 టీఎంసీలు కృష్ణాలో ఇవ్వాల్సిందే అని ఫడ్నవీస్ పట్టుబట్టాడు. దానివల్ల ఏమైందంటే అక్విడక్ట్స్ కట్టి మేము కృష్ణాలో కలపట్లేదు, డైరెక్ట్ నల్లమల సాగర్ నుంచి మేము తీసుకెళ్తాము కావేరి దాకా అని చెప్పి మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు, మహారాష్ట్రతో గొడవ ఎందుకని చెప్పి. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే గోదావరి మిగులు జలాల మీద కూడా అనుమతులు ఇచ్చే ముందు మాకు కూడా మిగులు జలాలు కేటాయించాలని చెప్పి మళ్ళీ ఫడ్నవీస్ వాళ్ళ అడ్డుదలిగాడు. అక్కడ ఉన్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే, ఫడ్నవీస్ కూడా బీజేపీ ముఖ్యమంత్రే. కానీ ఫడ్నవీస్ అబ్జెక్షన్స్ను, తెలంగాణ అభ్యంతరాలను కూడా పక్కకు పెట్టి ఇవాళ ఒత్తిడితోని ఈ లెటర్ అనేది రిలీజ్ చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది చంద్రబాబు నాయుడు కంటే, డిపిఆర్ సబ్మిట్ చేస్తాడు ఈ నల్లమల సాగర్కు. ఈ డిపిఆర్ కోసమే తొందరపడి చేశాడు. కానీ ఈ వివాదాలు పరిష్కారం కాకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు, కోర్టులు అడ్డుపడతాయి. అవసరమైతే మళ్ళొక్క ట్రిబ్యునల్ కూడా ఈ రాష్ట్రాలు అడుగుతున్నాయి, చాలా రోజుల నుంచి అడుగుతున్నాయి. అది సముద్రంలో కలిసే వాటర్ని యూజ్ చేసుకుంటామంటే తప్పే ఉంది కాదు భరత్ గారు. మీరు తర్వాత కింద పడిపోయిన యూజ్ చేసుకుంటే మా యూజ్ చేసుకొని ఇవ్వరా? ఎందుకంటే జీ తెలుగు న్యూస్ మాకు 2 రాష్ట్రాలు సమానం. 2 రాష్ట్రాలు సమానం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కింద పోలవరం తర్వాత గోదావరిలో వృధాగా కలిసే వాటర్ని యూజ్ చేసుకొని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటారు. పోనీ అప్పుడు శ్రీశైలం మీదైనా ఒత్తిడి తగ్గుతుంది డైరెక్ట్గా. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధంగా 2 రాష్ట్రాలు వేర్వేరు ఉన్నా కూడా తెలుగు ప్రజలు ఒకటే అనే భావనను అందరం సమర్థిస్తాం. గతంలో కూడా తెలుగు వాళ్ళమంతా ఒకటే అనే ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పింది నమ్మే 56 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో ఉన్నాం, 57 సంవత్సరాలు. అప్పటికిప్పటికి తేడా చెప్తా. అప్పుడు ఏంటంటే శ్రీశైలంలో ప్రాజెక్టు కట్టకుండా, నాగార్జున సాగర్లో కట్టకుండా చేశారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ దాటిన తర్వాత అప్పుడు అన్యాయం జరిగింది, వాటి అంగీకరిస్తాము. ఎందుకంటే ముందు పాలమూరు లేకపోతే ఖమ్మం, నల్గొండ దీనికి వాటా లేకుండా చాలా దూరం తరలించిపోయిన మాట వాస్తవం. తెలంగాణ మీద వివక్ష నీళ్ళ విషయంలో జరిగినందుకే కదా ఉద్యమం వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా పోయింది. కానీ ఇప్పుడు తీసుకుపోతా అన్న పాయింట్ శ్రీశైలమో నాగార్జున సాగరో కాదు కదా, పోలవరం దాటి. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. అన్ని కిందికి వదిలిన తర్వాత మొత్తం సర్ప్లస్ వాడుకున్న తర్వాత ఉన్న వాటర్ని వాడుతూ ఉంటాం. ఒక మాట భరత్ గారు, రాత్రి కూడా నేను రామ్మోహన్ రెడ్డి గారు వాదన ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పా. 2 తెలుగు రాష్ట్రాలు కనుక ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నట్టయితే ఈ మొత్తము మన గోదావరి కృష్ణాలో ఉన్న వాటరు 2 తెలుగు రాష్ట్రాలల్లో ప్రతి ఎకరానికి సరిపోయేంత వాటర్ ఉంది మనకు. బట్ ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య వైరం అనేది ఉండకపోతేనే సాధ్యమవుతుంది. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అనే కేసీఆర్ మాటలు అవి నిజమవుతాయి. ఎందుకంటే 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, లేవు, చాలా అద్భుతమైన అండర్స్టాండింగ్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పుడు 5 ఏళ్ళు చేస్తే అయిపోతుండే కదా. అంటే దాన్ని బ్రేక్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అది మరొకసారి మాట్లాడుకుందాం. అయితే నేనేమంటున్నా అంటే ఒక 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు అన్నంత సహృదయతతో లేరు అని చెప్పడానికి ఆదిలాబాద్లో వార్దా ప్రాజెక్టును 2022లోనే డిపిఆర్ సబ్మిట్ చేశారు కేంద్రానికి. దానికి అడ్డుదలిగాడు. ఎందుకంటే ఇది విభజన చట్టం తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి, వాస్తవంగా తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ సాధ్యమైతే లేదు కాబట్టి అంబేద్కర్ పేరు మీద ఏదైతే ప్రాణహిత చేవేల్లో ఉన్నదో దాన్ని వార్దా అని చెప్పి కేసీఆర్ గారు మార్చారు. దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు లేదు. ఎందుకంటే వార్దా ప్రాజెక్ట్ అనేది అశ్వాబాద్కు పైన ఉంటుంది. అది పెన్గంగా వార్దా 2 కలిసిన తర్వాత కొంత దూరం వార్దా పేరుతో ప్రయాణం చేస్తాయి. ఆ తర్వాత వచ్చేసి అది వేణుగంగాతో కలుస్తుంది. ఏది చంద్రపూర్ నుంచి వచ్చే
చంద్రపూర్ నుంచి వచ్చే వేణుగంగతో కలిసిన తర్వాత ప్రాణహితగా ఫామ్ అవుతుంది. ప్రాణహితగా ఫామ్ అయిన తర్వాత మనకు గోదావరి కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఈ కేవలం వార్దా ప్రాజెక్టుకి అడ్డు తొలగాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు లేదు కదా. ఇప్పుడు గోదావరిలో చాలా వాటర్ ఉందని ఆయనే అంటున్నాడు. ప్రాణహిత కంటే పైన కలిసే దాని మీద ఆబ్జెక్షన్ ఎందుకు వేయాలి? రెండవది 3వ టీఎంసీ ఉంది. 3వ టీఎంసీకి ఇప్పటికే 27,000 కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు 3వ టీఎంసీకి. 3వ టీఎంసీ వస్తే మనకు ఈ 38 లక్షల ఎకరాలకు మనకు సరిపోయేంత నీళ్లు వస్తాయి. అది ఇప్పుడైనా ఎందుకు తొందరపడ్డాడు కేసీఆర్ అంటే రైపేరియన్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మనం ముందు తీసుకోకుండా తర్వాత ప్రయత్నం చేద్దామంటే గోదావరిలో వాటర్ ఎగ్జాస్ట్ అయినప్పుడు మనకు పర్మిషన్ రాదు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తొందరపడ్డారు 3rd టీఎంసీకి. అదే దానికి ఆబ్జెక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఆబ్జెక్షన్ చేయాలి? తుమ్మల నాగేశ్వరరావు గారిది పెట్ ప్రాజెక్ట్ అది. మేడారం సమ్మక్క దగ్గర అసలు ఛత్తీస్గఢ్లో ముంపే గురైతే లేదు, దాని మీద కూడా ఆబ్జెక్షన్ వేశారు. దాని మీద ఛత్తీస్గఢ్ను తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఒప్పించాల్సింది పోయి దాని మీద కూడా అబ్జెక్షన్ చేశారు. అంటే ఇట్లాంటివన్నీ చంద్రబాబు చేసుకుంటూ పోలవరానికి అడ్డు తొలగద్దు అంటే ఎట్లా? మరి ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే కదా. మన వాటాలో 3 వంతులు కూడా వాడుకోవట్లేదు మనం. అంటే ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా వచ్చిన తర్వాత 3 వంతులన్నా వాడుకోవాలనుకుంటున్నాం. ఏం చేసినా కూడా 960 టీఎంసీలు తెలంగాణలో వాడుకునే అవకాశమే లేదు. కనీసం 400 టీఎంసీలు వాడుకుందామంటే కూడా ప్రతి దానికి ఆయన అడ్డు తగులుతున్నాడు. ఇప్పుడు మొన్న చంద్రమోహన్ రెడ్డి ఛానల్లో మాట్లాడేటప్పుడు కూడా ఏమన్నాడు? మీరు ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మీరు పైన వాడుకుంటే మాకేం నష్టం లేదన్నాడు. కానీ ఈ అభ్యంతరాలు అయితే విత్డ్రా చేసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నల్లమల సాగర్కి అడ్డు చెప్పారనుకోండి, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సరే మీ అభ్యంతరాలను నేను తీసేసుకుంటా అని చెప్తాడు. ఆ మధ్య కూడా చంద్రబాబు నాయుడు ప్రెస్లో మాట్లాడాడు, నేను అడ్డు తలిగానా అన్నాడు. అన్నప్పుడు మేము చెప్పాం, ఇగో మీరు రాసిన లెటర్స్ ఇక్కడ ఉన్నాయి, స్వహస్తాలతో రాసినాయి, ఒకసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి మీరు కూర్చొని ఆ లెటర్స్ అన్ని విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేసుకుంటే అప్పుడు మేము ఆలోచిస్తాం. రెండవది ఏంటంటే గతంలో మీకు గుర్తుండాలి, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టరు రాతపూర్వకంగా రాయలసీమలో కట్టిన ప్రాజెక్టులకు హక్కులను కోరము అన్నారు. మిగులు జలాల మీద ఆధారపడి కట్టుకున్నాము, మేము హక్కులను కోరము అన్నారు. ఒకవేళ నల్లమల సాగరు బనకచెర్లది మేము హక్కులను కోరము, తర్వాత ట్రిబ్యునల్ ఎట్లా చెప్తే అట్లా వింటాము అని అంటే రైపేరియన్ రైట్స్కి ఎఫెక్ట్ కాదు. తెలంగాణలో ఇప్పటిదాకా వాడుకోకుండా ఉన్న రైపేరియన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అఫెక్ట్ కావు. ఈ 2 విషయాలలో కనుక చంద్రబాబు నాయుడు దిగి వచ్చినట్టయితే తెలంగాణ ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు బనకచెర్ల కానీ నల్లమల సాగర్ కానీ అంత ఈజీ కాదు. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఈ ఫామ్ లో ఒకవేళ గోదావరి వాళ్ళని కన్విన్స్ చేయాలి మనం. అంటే తెలంగాణకైతే ఇబ్బంది ఉండదు. తెలంగాణకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేజర్ డిమాండ్ ఏముండే తెలంగాణదంటే మీరు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాలో ఎంత వాటర్ కలిస్తే పై రాష్ట్రాలకు అంత ఇవ్వాలి. అయితే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఏం చేశాడు, కృష్ణాలో కలపకుండా కృష్ణానది మీదకి వెళ్ళి అక్విడిక్ట్ కడుతున్నాడు. ఎడమక నాగార్జున సార్ కుడి కాలువ మీద కూడా అక్విడిక్ట్ కడుతున్నాడు. అక్విడిక్ట్ అంటే నీళ్లు ప్రవహించే కాలువ మీద మళ్ళీ నీళ్లు ప్రవహించే కాలువ. ఇప్పుడు రైల్వే మార్గం ఎట్లయితే కింద ట్రాక్ ఉండి మళ్ళీ పైనుంచి ఇంకో ట్రాక్ ఉంటుందో అట్లా అక్విడిక్ట్స్ కడతారు. అక్విడిక్ట్ కట్టి ఈ వాటర్ని ఆ నదిలో కలపకుండా తీసుకుపోతున్నాడు ఆయన. కృష్ణానదిలో కలపనప్పుడు బచావత్ ట్రిబ్యునల్ది వర్తించదు. గతంలో పోలవరము కృష్ణా లింక్ అప్పుడు మేమందరం ఎందుకు వ్యతిరేకించామంటే మాకు కూడా 200 టీఎంసీలో వాటా కావాలని అన్నాం. ఇప్పుడు ఆ సమస్య రాదు. ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ ప్రాజెక్టులకు ఏదైతే అడుపులు వేసాడో దాన్ని హరీష్ రావు అన్నది ఏంటంటే ఆ గోదావరి నుంచి తరలిస్తే ఇంకా కృష్ణాలో ఉన్న వాటా వచ్చేది. ఇప్పుడు ఆ వాటా కూడా రాకుండా చాలా తెలివిగా నల్లమల సాగర్ చేశారు. దానివల్ల అట్లా చేసినా కొంత తెలంగాణకు పైన రాష్ట్రం వాటా వస్తుందని తెలిసి అది రాకుండా ఇది చేశారని చెప్పారు నేను హరీష్ రావు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించాలనుకుంటాడు. అందులో చంద్రబాబు నాయుడు అట్లాగే ఉంటాడు. అది మనం దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలవరము కృష్ణా లింక్ ఉన్నప్పుడు అందులో కలిపినట్టయితే మనం డిమాండ్ చేసేవాళ్ళం. ఆయన ఇస్తాడయ్యాడా తర్వాత ట్రిబ్యునల్ అయినా దాని మీద డిమాండ్ చేసేది, మీరు కృష్ణాలో కలుపుతున్నారు కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పేది. మహారాష్ట్రకైనా కర్ణాటకకైనా స్టేక్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో అడగడానికి లేదు ఆ విషయంలో.
కాకుండా గోదావరి జలాలలో మిగులు జలాలను అంచనా వేసి కేవలం వాళ్ళకే ఇవ్వకుండా పైన మాకు కూడా వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలనేది ఫడ్నవీస్ అడుగుతున్నాడు. ఇప్పటిదాకా ఇంకా తెలంగాణ అడగలేదు, కర్ణాటక అడగలేదు ఆ విషయాన్ని. అయితే ఫడ్నవీస్ గారు రాసిన లెటర్ ప్రకారం ఏంటంటే ఈ పై రాష్ట్రాలలో మిగులు జలాల మీద కూడా ఆధారపడే ప్రాజెక్టులను వాళ్ళు కట్టుకుంటే కన్సిడర్ చేయాలనేది అందులో కనబడుతుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతుందండి, వార్దా నది భూపాల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, వేణుగంగా నది భూపాల్కి 200 కిలోమీటర్ల పైన స్టార్ట్ అవుతుంది. అయితే అక్కడి నుంచి వచ్చే వాటర్ లో కూడా భూపాల్ మధ్యప్రదేశ్, వేణుగంగా అనేది భూపాలపట్నం ఏమో ఛత్తీస్గఢ్ లో ఉంది. అయితే భూపాలపట్నంలో హైడల్ పవర్ ప్రాజెక్టు కట్టి మిగులు జలాలను గోదావరిలోకి వదిలేస్తే అవి పోలవరానికి తర్వాత అంటే స్టెబిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పోలవరం రిజర్వాయర్ కట్టినట్టయితే ఆ వాటర్ నిరంతరంగా 365 రోజులు పవర్ జనరేషన్ చేస్తారు కాబట్టి కంటిన్యూగా డెల్టా పంటలకు ఉపయోగపడుతుందని బచావతి ట్రిబ్యునల్ దగ్గర భూపాలపట్నం ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేశారు. కానీ ఛత్తీస్గఢ్ దాన్ని కట్టడం లేదు, దాన్ని ఆల్మోస్ట్ వదులుకున్నది అనుకోవచ్చు. దాని బదులు బోధగాయ కడుతున్నది. బోధగాయ కూడా ఐడల్ పవర్ ప్రాజెక్టే కాబట్టి ఒక కంటిన్యూస్ ఫ్లో అనేది పోలవరానికి దానివల్ల వస్తుంది. అయితే వేణుగంగా వార్దా నదులు మధ్యప్రదేశ్లో పుడతాయి, అది మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భూపాల్కు పైన పుడతాయి. అవి ఫడ్నవీస్ ఏమంటుండంటే మేము దానిలో కూడా మిగులు జలాలను మేము తరలించుకోవడానికి మాకు రైట్ కావాలి. ఆల్రెడీ ఏ హక్కులు లేకుండానే ఆయన ఇంటర్లింకింగ్ చేశాడు కృష్ణా బేసిన్ ప్రాజెక్టుకు. ఇక్కడ నుంచి వేణుగంగా నుంచి ఇంటర్లింకింగ్ చేశాడు, వేణుగంగా ఉపనది నుంచి. అంటే మనము మన 2 రాష్ట్రాలకు సంబంధించిన వాటితోనే కొట్టుకుంటున్నాం. వాస్తవంగా పైన కూడా మనకు అనుమతులు లేకుండా తీసుకుపోతున్నాయి, మన ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అంటే ఇవాళ టీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎంతసేపు ఈ 2 రాష్ట్రాల గురించే పట్టించుకుంటున్నాయి తప్ప. ఇప్పుడు నేను మీకు గుర్తుండాలి భరత్ గారు, 2002లో నేను ఒక చిన్న మారుతి కార్లో నదుల మీద తిరిగినప్పుడు మంజీరా మీద 32 చెక్ డ్యామ్ అంటే బ్యారేజీలు కట్టి నీళ్ళని తీసుకుపోతున్నారని నేను చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయాడు, ముఖ్యమంత్రి అనే. నేను మార్నింగ్ ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో 10:30 ప్రెస్ మీట్ పెడితే 2 గంటలకు హెలికాప్టర్ ఇచ్చి ఇరిగేషన్ నిపుణులను పంపి నేను చెప్పింది కరెక్టే అని నిర్ధారించుకున్నారు. 32 చెక్ బ్యారేజీలను మహారాష్ట్ర కట్టి 2 వైపులో కూడా నీళ్లను తీసుకుపోతుంటే మహారాష్ట్రనేమో 32, కర్ణాటకనేమో 5. నేను అప్పుడు చెప్పాను కర్ణాటకలో చాలా చిన్న పార్ట్ అన్నట్టు. ఎక్కడ అంటే బాల్కి తాలూకా అని బీదర్ జిల్లాలో ఉంటుంది. ఆ ఒక్క తాలూకాలనే 5 చెక్ డ్యాములు కడుతున్నారు, ఒక్కటి కూడా పూర్తి కాలే. ఇప్పుడైనా ఆపండి అని నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను. చేస్తే అప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేశాడు, వాళ్ళు నిజమే అని చెప్పారు. ఇక తర్వాత ఆపలేకపోయింది ఆయన, ఎందుకంటే కర్ణాటక తన రిక్వెస్ట్ వినలేదు. తర్వాత బాబ్లీ మీద ఆయన పోయి ఆపడానికి ట్రై చేశాడు, కానీ అప్పటికే పూర్తి అయిపోయింది. ఏదేమైనా కూడా ఇన్వెస్టిగేషన్ ఒకటి నిఘా విభాగం ఇరిగేషన్లో ఉంటుంది, కానీ వాళ్ళు జలసౌధకు పరిమితం అవుతారు తప్ప ఈ హెలికాప్టర్లు వేసుకొని పోయి ప్రాజెక్టుల మీద ఎక్కడ వైలేషన్ అవుతున్నది, మన హక్కులు ఎక్కడ ఉల్లంఘన అవుతున్నది అనేది వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. భీమా మీద 13 బ్యారేజీలు కట్టారు, మన మెయిన్ గోదావరి మీద 13 బ్యారేజీలు కట్టారు. ఈ కట్టిందంతా చంద్రబాబు నాయుడు గారు ఉన్న 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలోనే. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు, ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. కొన్నిసార్లు ఆంధ్ర కాంట్రాక్టర్సే అక్కడ పనులు చేశారు, కానీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఎంత మన 2 రాష్ట్రాల గురించి మనం కొట్టుకుంటున్నాం తప్ప ఈ 2 రాష్ట్రాలకు నష్టం జరిగే విధంగా పై రాష్ట్రాలు మన హక్కులను దోచుకున్నాయనే విషయంలో ఎవరూ పట్టించుకోలేదు. ఓకే 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 సో ఒక కాంప్రహెన్సివ్గా ఆలోచించాలి, కేవలం మన ఇద్దరం కొట్టుకుంటే కాదు కదా. ఓకే ఓకే సో థ్యాంక్ యూ వీరప్రకాష్ గారు, బనకచెర్ల గురించి తర్వాత ఇతర అంశాల గురించి మీ ఒపీనియన్ చెప్పినందుకు. అండ్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మీకు న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో రేనా ఓవరాల్గా బనకచెర్లకు సంబంధించి అయితే కొంత మూమెంట్ అయితే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. బికాజ్ ఎన్డీఏలో ఆయన కీలకం, ఆయన మద్దతు అవసరం ప్రభుత్వానికి. బనకచెర్ల కాకుండా ఇంకా వేరే ఫామ్లో నల్లమల సాగర్ ఆయన కమిటీస్ కూడా 2 ఆంధ్రప్రదేశ్ ఒక కమిటీ వేసింది టెలిమెట్రోల గురించి, తర్వాత తెలంగాణ కూడా ఒక కమిటీ వేసింది. బట్ జనవరి 5వ తేదీ చాలా ఇంపార్టెంట్ డేట్. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల గురించి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు వస్తుంది కేసు. కాబట్టి ఆ రోజు చాలా ఇంపార్టెంట్ డే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు, మేము పోరాటం చేస్తున్నాం, ఆ రోజు కేసు వస్తుందని. సో అల్టిమేట్గా మనం కోరుకునేది ఒకటే, రైతులు ఎక్కడ వాళ్ళైనా రైతులే, 2 రాష్ట్రాల రైతులకు కూడా న్యాయం జరగాలి. బట్ అదేంటంటే ఒకటి
నదీ పరివాహక ప్రాంతం ఉన్న చోట ప్రాజెక్టులు నిర్మాణం కాకుండా గతంలో మహబూబ్ నగరు, ఖమ్మము, నల్గొండ, ఎస్పెషల్లీ పాలమూరు జిల్లాకు చాలా నష్టం జరిగింది. జరగడం వల్లే ఉద్యమం వచ్చింది. రాష్ట్రం విడిపోవడానికి అదొక ప్రధాన కారణం కూడా. సో 2 రాష్ట్రాలు బాగుండాలి, అందులో కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగుండాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకుంటే వాటర్ అవైలబిలిటీ పెద్ద ఇష్యూ కాదు. గోదావరిలో ఎక్కువ అవైలబిలిటీ ఉంది. గోదావరి కృష్ణ అనుసంధానం చేసిన 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని ఆమోదయోగ్యంగా చేస్తే, రాజకీయాలు పక్కన పెడితే ఏదైనా సాధ్యమనే అనుకోవచ్చు మనం. ఓకే ఓకే భరత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.